ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతాను. 29-30 వచనాలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఇక్కడ ఊరీము తుమ్మీము 30వ వచనంలో, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. ఊరీము తుమ్మీము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33:8. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటో ఎవరికి సరిగా తెలియదు. ఇది ఒక రకమైన పదార్థంతో చేయబడినది అని కొందరు అంటారు. మరికొందరేమో న్యాయ విధాన పథకము మధ్య వ్రాయబడినటువంటి రాత అని కొంతమంది అంటారు. ఇక్కడ 30వ వచనంలో మనం చూసాం కదా, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. ఈ న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను అని చదువుతున్నాం. కాబట్టి వాటిని ఉంచెను అను మాటను బట్టి అవి వస్తువులు అని మనకి తెలియబడతా ఉన్నాయి. కొంతమంది అవి రెండు కూడా ప్రత్యేకమైన విలువైన వస్తువులు అని అంటారు. ఆ రెండు కూడా ప్రత్యేకమైన విలువ కలిగినటువంటి రత్నాలు అని కొంతమంది బైబిల్ పండితులు చెబుతున్నారు. ఈ న్యాయ విధాన పథకంలో ఒక సంచి లాంటిది ఉంటుంది. ఆ రెండు రత్నాల్ని ఆ సంచిలో ఉంచాలి. అందుకే నీవు ఊరీము తుమ్మీము అని వాటిని న్యాయ విధాన పథకములో ఉంచాలి అన్నారు. అహరోను యెహోవా సన్నిధిని ఆ రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరిస్తారు. ఈ పేర్లకి అర్థాలని మనం చూస్తే, ఊరీము అంటే జ్యోతుల ప్రకాశము అని అర్థం. జ్యోతుల ప్రకాశం. తుమ్మీము అంటే సంపూర్ణత్వము లేదా పరిశుద్ధత అని అర్థం. లేవి గురించి రాయబడుతూ నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు అంటున్నాడు. లేవి దేవుని సన్నిధిలో
యాజకత్వాన్ని జరిగించడానికి దేవుని చేత నియమించబడినవారు. ఆనాడు లేవీలు యాజకులు, ఈనాడు దేవుని పిల్లలైన వారందరూ కూడా రాజులైన యాజక సమూహం. ఆనాడు లేవీకి ఈ తుమ్మీము ఊరీము ఉన్నట్టు. అంటే ఊరీము అంటే జ్యోతుల ప్రకాశం. ఎవరైతే జ్ఞాన మార్గాన్ని అనుసరించేటట్లు అనేకులను త్రిప్పుతారో, బుద్ధిమంతులై ఉంటారో వారు ఆకాశ మండలం మంది జ్యోతులను పోలి ఉంటారు అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి ఊరీము అంటే జ్యోతుల ప్రకాశం. కనుక మనం బుద్ధిమంతులుగా ఉండాలి. దానియేలు 12లో రాసినట్టు మనం సత్క్రియలు చేసేవారుగా, దేవుని బిడ్డలుగా ప్రకాశించాలి. సత్క్రియలతో దేవుని నామానికి మహిమ తేవాలి. ప్రకాశించేటువంటి జ్యోతుల వలె మనం ఉండాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉంటుంది కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. తుమ్మీము అంటే సంపూర్ణత్వము లేదా పరిశుద్ధత అని అర్థం. మనం సంపూర్ణులుగా చేయబడాలి. మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. మనం పరిశుద్ధతలో ఇంకా ఎదగాలి. చాలామంది పరిశుద్ధతను కోల్పోతూ, పరిశుద్ధతలో నుండి పడిపోతూ వారి జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు ఎల్లప్పుడూ, ఎన్నటికీ, ప్రతినిత్యం మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఊరీము తుమ్మీము యొక్క ఆ శబ్దాలకి, ఆ వాక్యాలకి, ఆ మాటలకి అర్థాన్ని మనం చూసాం. ఈ ఊరీము తుమ్మీము ఎందుకంటే, మనం ఎలా నడవాలి, మనం ఏం చేయాలి, మన నడుపుదల కొరకు చాలామంది భక్తులు ఊరీము తుమ్మీము కలిగినటువంటి ఈ న్యాయ విధాత పథకాన్ని తీసుకుని వచ్చి దేవునికి ప్రార్థించి, ఆ 2 రత్నాల యందు కనిపిస్తున్నటువంటి కాంతి వలనే కానీ, ఫలానా పని నువ్వు చెయ్యి లేకపోతే వద్దు అని తెలుసుకోవడానికి వాటిని ఉపయోగించేవారని మనకు అర్థమవుతోంది. అంటే ఈ 2 రత్నాలు కూడా, ఈ ఊరీము తుమ్మీము 2 కూడా దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలీయులు ఎవరైనా ఏదన్నా ఒక కార్యం విషయంలో సందిగ్ధంలో పడితే, వాళ్ళు యెహోవా దగ్గర విచారణ చేయగోరితే ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చి సంగతి తెలియజేస్తారు. ఆ ప్రధాన యాజకుడు దేవుడు ఆ సంశయాలను గురించి సెలవిచ్చిందేంటో ఆ 2 పదార్థాలను దేవుని సన్నిధిలో ఉంచి గమనించడం వల్ల గ్రహించుకొని విచారణ చేసి వారికి తెలియజేసేవాడు. అందుకు ఈ ఊరీము తుమ్మీము ఉపయోగపడేదని భక్తులు చెప్తారు. పాత నిబంధన లేఖనముల యందు వాటి ఉపయోగాల గురించి 3 ముఖ్యమైనటువంటి ఉదాహరణలు చెప్తారు. ఈ 2 రత్నాలు, ఊరీము తుమ్మీము అనే ఈ 2 రత్నాలు
దేవుని వాక్యానికి గుర్తులు. దేవుని వాక్యానికి గుర్తులు. ఈ 2 రత్నాలు, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ 2 రత్నాల్ని దేవుని పరిశుద్ధ గ్రంథానికి, ఆయన వాక్యానికి పోలిక అని చెప్పవచ్చు. మరికొందరు ఊరీమేమో పరిశుద్ధాత్మకి, తుమ్మీమేమో దేవుని వాక్యం అనేటువంటి పరిశుద్ధ గ్రంథానికి సూచనగా ఉన్నాయని చెప్తారు. మరి దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడానికి 2 సదుపాయాలు మనకు అనుగ్రహించబడ్డాయి అని కొందరు అంటారు. కాబట్టి ఈ 2 రత్నాలు దేవుని వాక్యానికి గుర్తు. అందులో ఒకటి పాత నిబంధనకు, రెండవది క్రొత్త నిబంధనకు సాదృశ్యం. దేవుని చిత్తాన్ని ఒక వ్యక్తి గ్రహించుకోవడానికి ఈ 2 సదుపాయాలు మనకు అనుగ్రహించాడని కొంతమంది అంటారు. ఒకటి పరిశుద్ధాత్మను, 2 పరిశుద్ధ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథంలో దేవుని చిత్తం ఏంటో మనకు తేటగా తెలుస్తుంది. 119వ కీర్తన 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యం ఏమైందంట? ఆలోచన చెప్పేది. ఆలోచన చెప్పేది. 130వ వచనం, 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది అంటారు. ఇంకా దేవుని వాక్య సత్యాల్ని మనకు తేటపరిచేవారు పరిశుద్ధాత్ముడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచాడు? కంటికి కనపడలేదు, చెవి కనపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నారు. పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుని వాక్యంలో ఉన్న దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం ప్రభు కార్యాల్లో సాగిపోవడం అనేది అది మనకు ఎంతైనా దీవెనకరం. ఈ ఊరీము తుమ్మీమును గూర్చి, వాటి ఉపయోగాన్ని గూర్చి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి. మొదటిది ఏంటంటే, తన ప్రజలు అధ్యక్షులై ఉండడానికి దేవుడు పిలిచి నియమించినటువంటి సేవకులు తరచుగా కొన్ని సంశయాలను బట్టి ఎటు తోచకుండా ఉంటారు. అలాంటి సమయాల్లో పరిశుద్ధులు చేయాల్సినటువంటిది ఏంటో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మోషే, అతని సేవకుడైనటువంటి యెహోషువ, ఈ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశంలోకి నడిపించాలి. అతడు అనేకమైన యుద్ధాలు జరిగించాలి. అతడు సమస్తము దేవుని చిత్త ప్రకారము చేయాలి.
ఒకవేళ దేవుని చిత్తాన్ని అతడు తెలుసుకోవాలనుకుంటే అతడు దేవుని వద్ద విచారణ చేయాలి. కాబట్టి దేవుడు యెహోషువను గూర్చి మోషేకు సెలవిచ్చింది ఏంటంటే, అతడు సమాజానికి కాపరిగాను, కలిసిమెలిసి ఉండేటువంటి నాయకుడుగాను, యెహోవా ఆత్మను పొందినవాడే, దేవుని సేవ నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి వాడు, అతడు ఘనత వహించిన వాడే ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అతని మాట చొప్పున సమస్త కార్యాలు జరిగించాలి. కాబట్టి పొరపాట్లు జరగకుండా అతని కొరకు ప్రధాన యాజకుడు ఊరీము తీర్పు వల్ల విచారించాలి అంటాడు. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథం 27 సంఖ్యాకాండం 27 15వ వచనం నుంచి. అప్పుడు మోషే యెహోషువతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నారు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకుని అతని మీద చేయించు. యాజకుడకు ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలబెట్టు. వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. ఇశ్రాయేల్ సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతను నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీలు అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యాలు జరుపుచుండాలి. కాబట్టి ఇక్కడ మోషే ప్రార్థన చేశాడు యెహోషువ కోసం. అయ్యా, ఇశ్రాయేలీలు కాపరులేని గొర్రెల వలె ఉండకూడదు. నా తర్వాత ఒక అతన్ని నియమించు. అతడు వారి ఎదుటికి వచ్చి పోవచ్చు ఉండాలి. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. అప్పుడు ప్రభు అంటారు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందాడు కాబట్టి నీవు అతని మీద చెయ్యుంచు. అతన్ని అందరి ఎదుట నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞము. ఇశ్రాయేలీలందరూ సర్వ సమాజం కూడా అతని మాట విన్నట్లు నీవు అతని గురించి వారికి తెలియపరచు. ఒకవేళ అతడు యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. ఒకవేళ యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డాడు, ఏం చేయాలో తెలియదు యెహోషువకి. ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చి ప్రధాన యాజకుడిని అడిగినప్పుడు ప్రధాన యాజకుడు అయినటువంటి ఎలియాజరు ఏం చేయాలి? యెహోవా సన్నిధిని అతని కొరకు ఊరీము తీర్పు వలన అతని గురించి విచారించాలి. ఈ దినాల్లో కూడా సంఘాల్లో అధ్యక్షుల్ని నియమించేవాడు పరిశుద్ధాత్ముడే. సంఘాల్లో అధ్యక్షుల్ని నియమించేవాడు పరిశుద్ధాత్ముడే. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి సంఘములో అధ్యక్షులుగా నియమించేవాడు
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు అధ్యక్షులుగా నియమించేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్ముని చేత నియమించబడినటువంటి అధ్యక్షులు వారు కలిగి ఉండే లక్షణాలు చాలా ఉన్నాయి. అవి దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడ్డాయి. కాబట్టి అధ్యక్షులు అంటే పెద్దలు, అధ్యక్షులు అంటే పాస్టర్. సంఘంలో ఇంకా పెద్దలు ఉంటారు. వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పాడు. పరిశుద్ధ గ్రంథం ఎంతో తేటగా దేవుడు తన భక్తుల చేత రాయించాడు. అధ్యక్షులు, పెద్దలు ఎలా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి కలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడుగా ఉండాలి. మద్యపాని, కొట్టేవాడుగా ఉండకూడదు. సాత్వికుడిగా ఉండాలి. జగడమాడనివాడుగా ఉండాలి. ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకోవాలి. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటి వారిని బాగుగా ఏలకపోతే సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు అంటాడు. ఇంకా అతడు గర్వంగా ఉండకూడదు. కొత్తగా చేరిన వాడే ఉండకూడదు అధ్యక్షుడు. సంఘం వెలుపలి వారి ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని పొందినవాడే ఉండాలి. తీతు పత్రికలు కూడా ఆ మాటలు రాశారు పౌలు గారు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించుము. ఎవడైనను నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడిగా, దుర్వ్యాపారం విషయంలో నేరం మోపబడిన వాడే, అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడే ఉంటే అటువాడిని పెద్దగా నియమించవచ్చు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. స్వేచ్ఛాపరుడుగా, ముఖ్యోపిగా, మద్యపానిగా, కొట్టేవాడుగా, దుర్లాభాన్ని అపేక్షించేవాడుగా ఉండకుండా అతిథి ప్రియుడిగా, సజ్జన ప్రియుడిగా, స్వస్థబుద్ధి గలవాడుగా, నీతిమంతుడిగా, పవిత్రుడిగా, ఆశా నిగ్రహం గలవాడుగా ఉండాలి. ఇంకా పేతురు గారు కూడా రాశారు తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి, తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచబడపోవు మహిమలో పాలువాడని నేను మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా, ఇష్టపూర్వకంగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేస్తూ వారిని కాయండి. మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభులైనట్టుండగా మందకు మాదిరిలుగా ఉండండి. వారి లక్షణాలను బట్టి, వారి పనులను బట్టి సంఘస్థులు, అధ్యక్షులు ఎవరో వారిని గుర్తుపడతారు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు 5వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. కాబట్టి వారి పనిని బట్టి మనం గుర్తించి వారిని ఘనముగా ఎంచాలి. కాబట్టి దేవుని సంఘముల అధ్యక్షులుగా నియమించేవాడు పరిశుద్ధాత్ముడే. సువార్త సేవకు పిలవడానికి, సువార్త సేవ నిమిత్తం సువార్థికులను సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్మ పిలుపుని బట్టి వాక్యములో బయలుపరచబడిన లక్షణాలను గురించి అలాంటి పని వారిని మనం గుర్తించి వారిని గనపరచాలి. రెండవది, అవిధేయులైన వారికి దేవుడు ఊరిమి ద్వారా కానీ తుమ్మిమి ద్వారా కానీ ఏమీ సెలవీయడు.
రాజైన దావీదు రాసినటువంటి మాట ఏంటంటే, కీర్తన 66:18 మనం చూస్తే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటాడు. దావీదు విధేయుడై ఏ విధమైనటువంటి పాపానికి చోటు ఇవ్వలేదు కాబట్టి ప్రభువు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అంటాడు. రాజైన సౌలు యెహోవా ఆజ్ఞను విసర్జించాడు కాబట్టి యెహోవా అతన్ని విసర్జించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. సౌలు యెహోవాను విసర్జించాడు. కారణం ఏంటంటే యెహోవా ఆజ్ఞను అతడు విసర్జించాడు. ఆ తర్వాత కొంతకాలానికి శత్రులైన ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. సౌలు మనసులో చాలా భయకంపితుడై యెహోవా యొద్ద విచారణ చేయడానికి చూశాడు. కానీ దేవుడు స్వప్నముల ద్వారా అయినను, ఊరీము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవీయకుండెను అంటాడు. 28వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 28:4 వచనం. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చిన వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండను చూచి మనస్సునందు భయకంపమునంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. సౌలు తన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేశాడు కాబట్టి దేవుడు అతని మనవి వినలేదు. సౌలు చేసినటువంటి పాపం బహు ఘోరమైనది అయిపోయింది. దేవుడు ఏమీ సెలవలేదు కాబట్టి సౌలు ఏం చేయాలో తెలియక, దేవుడు ఎలాగ మాట్లాడట్లేదు కాబట్టి అపవాది ఏమైనా సెలవిస్తాడేమో అని విచారించి తలంచుకొని కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గర విచారణ చేశాడు. 7వ వచనంలో. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు సెలవీయగా వారు చిత్తము ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి ఈ కడవరి దినాల్లో కొందరు దేవునికి అవిధేయులైనందువల్ల ఇలాంటి మోసాల్లో పడిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని పౌలు గారు ముందే చెప్పారు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందు దెయ్యముల బోధ యందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అంటాడు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు కడవరి దినాల్లో. ఈనాడు కొంతమంది క్రైస్తవులు అవిధేయులే, దేవునికి అవిధేయులే, మోసకరమైన ఆత్మలందు దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. కాబట్టి మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తుకు మనం లోబడి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఆయన వద్ద విచారణ చేసి సమయోచితమైనటువంటి నడుపుదల ఆయన వాక్యం ద్వారా మనం పొందుకోవాలి. ఇంకా 3వ సందర్భం మనం చూస్తే, బబులోనులో యూదులు అనేకులు పారసీక రాజు అయినటువంటి కోరెషు సెలవు ప్రకారము 70 సంవత్సరాల చెర పూర్తయిన తర్వాత కోరెషు సెలవిచ్చిన ప్రకారం జెరుబ్బాబెలు అనేటువంటి రాజుతో పాటు రాజవంశీకుడితో పాటు చాలామంది యెరూషలేముకు తిరిగి వచ్చారు. కొంతమంది లేవీలు, మేము కూడా యాజక ధర్మం చేయడానికి మాకు హక్కు ఉంది, మేము హక్కుదారులు అని వాదించారు. అయితే వాళ్ళ పుస్తకాల్లో యాజక వంశాలు జాబితాలు వాళ్ళ పేర్లు వెతికినప్పుడు కనబడలేదంట. కాబట్టి వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడ్డారు. ఊరీము తుమ్మీము ధరించుకునేటువంటి ఒక యాజకుడు ఏర్పడే వరకు వీరు యాజక ధర్మం చేయకూడదు, ప్రతిష్ఠ వస్తువులను భుజించకూడదని రాజు ఆజ్ఞాపించాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం
63వ వచనం నుంచి 63. హబయ వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జియ కుమార్తెలు ఒకతను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులు యాజక సంతానులు. వీరి వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మిము అని వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులు మీరు తినకూడదని వారితో చెప్పాను. నేడు మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమించినవాడు. అక్కడ ఉన్నటువంటి యాజకుల్లో కొంతమంది వాళ్ళ పద్దు పుస్తకం వెతికినప్పుడు దొరకలేదంట. వాళ్ళు యాజకులో కాదో లేవీలో కాదో అనే విషయం సందిగ్ధంలో పడ్డారు. అందుకే అధికారి ఏమన్నాడంటే, ఊరీము తుమ్మిము ధరించుకోగలిగిన ఒక సేవకుడు సిద్ధపడే వరకు, అతన్ని ప్రతిష్ఠించేంత వరకు మీరు ప్రతిష్ఠిత వస్తువులు తినద్దు అని చెప్పాడు. ఊరీము తుమ్మిము ధరించుకుని యాజకుడు సిద్ధమయ్యేంత వరకు. కాబట్టి ఇక్కడ మన ప్రధాన యాజకుడు అన్నిటికీ సరిపోయినవాడు. మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నవాడు. ఒకప్పుడు మనం అన్యులం, ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు అపవిత్రులం. అయితే ఈనాడు మనల్ని దేవుడు పవిత్రులుగా ఎంచి ఆయనకు సమీపస్తులుగా చేశాడు. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, మునుపు దూరస్తులైనటువంటి మమ్మల్ని ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేశారు అంటారు. కొలసీ పత్రికలో కూడా ఉంటుంది అన్నమాట. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు 19 నుంచి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కాబట్టి కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి అన్యులు అపవిత్రులు దూరస్తులైనటువంటి మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా పవిత్రులుగా చేశారు. ఈనాడు ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేశారు. ఈ ఊరీము తుమ్మిము అనేవి యేసుక్రీస్తులో ఉన్నటువంటి కృపాసత్యాలను సూచిస్తూ ఉన్నాయి. అందుకే 85వ కీర్తన 10వ వచనంలో అంటాడు, కృపాసత్యములు కలుసుకున్నాయి. ఎక్కడ కలుసుకున్నాయి? కలువరి శిలువలో. కృపేమో పాపిని రక్షించాలని కోరుతూ ఉంటే, సత్యమేమో పాపిని శిక్షించాలి అంటుంది. కాబట్టి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన పాపాలకు శిక్ష తాను భరించి ఆయన కృపచేత మనకు రక్షణ కలుగజేశాడు. మన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 16వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 16:6. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటాడు. 40వ కీర్తన 11వ వచనం. 40వ కీర్తన 11వ వచనం. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక అంటాడు. 138వ కీర్తనలో భక్తుడు అంటాడు,
138:2 నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. కాబట్టి ఊరీము తుమ్మిము అనేవి యేసుక్రీస్తులో ఉన్నటువంటి కృపా సత్యములు అనేటువంటి రెండింటిని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క కృపా సత్యములను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఊరీము తుమ్మిమును గురించినటువంటి వివరణ. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.